ఎన్ని పార్టీలు ఏకమైనా టీఆర్ఎస్ నేమి చేయలేవన్నారు రాష్ట్ర మంత్రులు. అభివృద్ధి సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ ను మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే మరోసారి ఓట్లేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందే జనసమితి పార్టీని మోసం చేసిన కాంగ్రెస్ తర్వాత ప్రజలను కూడా మోసం చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లిన రేవంత్ రెడ్డి ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రేపు వరంగల్ రూరల్ జిల్లా భూపాలపల్లి ములుగులో జరిగే సీఎం సభల ఏర్పాట్లను కడియం పరిశీలించారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి అనేక మంది వస్తున్నారు. చాలా మంది హెలికాప్టర్లు వేసుకుని కూడా తిరుగుతున్నారు. కేసీఆర్ ను ఎదుర్కోలేక అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక్కటై కేసీఆర్ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ స్థాయిని మరిచి సభ్యతను మరిచి దూషణలోకి దిగుతున్నారు. ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపిస్తున్నది. ఓటమి భయం పట్టుకున్నది కాబట్టే ఇష్టం వచ్చిన రీతిలో ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతున్నది. హుజూరాబాద్ కూటమి అభ్యర్థి కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఈటెల రాజేందర్. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను తలవంచుకు పనిచేసి ప్రజలకు దగ్గరయ్యానని చెప్పారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామంలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉండే పార్టీలు కలిసికట్టుగా వస్తున్నాయి. కలిసికట్టుగా వచ్చి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే పద్ధతిలో, ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే పద్ధతిలో వాళ్ళు మాట్లాడిపోతున్నారు. మీ ఆత్మ గౌరవం ఎక్కడ దెబ్బతినకుండా మీరు నచ్చే పద్ధతిలో, మీరు మెచ్చే పద్ధతిలో తెలంగాణ చిత్రపటం మీద ఈ బిడ్డలు పేరు తెలిపోయే ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బిడ్డ ఈ బిడ్డ. రైతులు అప్పుల నుంచి బయటపడాలన్న సంకల్పంతో టీఆర్ఎస్ కృషి చేస్తోందన్నారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. రైతును రాజును చేయడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రాన్ని చీకటి చేసేందుకు చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో నిర్వహించిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో పోచారం పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ పార్టీలు ఏకమైనవి అంటే మళ్ళీ తెలంగాణలో చీకటి రావాలని చూసుకుంటున్నారు. అటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ పొత్తు కనుక్కొని ఈరోజు ఆయన మతల మీద అర్థం కాలేదు కానీ మళ్ళీ తెలంగాణను అస్తవ్యస్తం చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ వెంట పెట్టుకుని వస్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చాక బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తామన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. అన్ని రకాల పెన్షన్లను రెట్టింపు చేస్తామని, నిరుద్యోగులకు 3000 భృతి చెల్లిస్తామని చెప్పారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్, అర్పపల్లి, లక్ష్మీదేవిపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కవిత పాల్గొన్నారు. 2014 తర్వాత కట్ ఆఫ్ డేట్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చే నిర్ణయం జరిగింది. జాబులు రానటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి నెలకు 3000 రూపాయలు వాళ్ళకు కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలనేటటువంటి నిర్ణయం చేసింది. టీఆర్ఎస్ తోనే తండాలకు రాజ్యాధికారం వచ్చిందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. తెలంగాణను ఆగం చేసేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు. కూటమికి ఓటు వేస్తే తిప్పలు తప్పవన్నారు ఇంద్రకరణ్. ప్రాజెక్టులు పూర్తి కావాలంటే టీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. నిర్మల్ నియోజకవర్గం సారంగపూర్ మండలంలోని పలు గ్రామాలు, తండాల్లో ఎన్నికల ప్రచారం చేశారు ఐకేరెడ్డి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోటేమని చెప్పి చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు. దయచేసి ఈసారి మనం తప్పు చేస్తే భావి తరాల వారు మనంతా నష్టం చేసుకుని వాళ్ళం ఇంకోలా ఉంటాం. సత్తుపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. టీఆర్ఎస్ అభ్యర్థి పెడమర్తి రవికి మద్దతుగా రేజర్ల, లింగపాలెం, వేంసూరు, మరలపాడు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించి ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంగా మారడం ఖాయమన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ వనరులన్నీ ఆంధ్రాకు మళ్లిస్తారని విమర్శించారు. సూర్యాపేట మండలం కుసుమవారిగూడెం, కేసారం, జాటోత్తండ, రామోజీ తండా, కాసరాబాద్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి అవకాశం ఇస్తే సూర్యాపేటను ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తానన్నారు. ఈ 4 ఏళ్ళు ఎట్లయితే చేసినామో వచ్చే 5 ఏళ్ళు నేను ఒక్కనే కాదు అందరం కలిసి కష్టపడదాం. సూర్యాపేట అంటే ఇంత గొప్పగా ఉన్నదని చెప్పి దేశమంతా వచ్చి మనం చూసిపోయే పద్ధతుల్లో సూర్యాపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని, అందుకే మీరు మళ్ళొక్కసారి కారు గుర్తు మీద ఓటేసి నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశారు మంత్రి లక్ష్మారెడ్డి. నవాబుపేట మండలం కిలాత్ నగర్, మేరబోనిపల్లి, పోమాల్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బోనాలు, బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలికారు మహిళలు.